పురాణ కాలంలో ఒకసారి భూమిపై అతి పెద్ద ప్రళయం సంభవించబోతోంది. ఆ ప్రళయంలో భూమి మొత్తం నీటితో కప్పబడిపోతుంది. పర్వతాలు కూడా కనపడవు. అప్పుడు భగవంతుడు శ్రీమహావిష్ణువు మత్స్య అవతారం ధరించి సృష్టిని రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. ఒక రోజు సత్యవ్రత మహారాజు అనే రాజు నది వద్ద స్నానం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక చిన్న చేప అతని చేతిలోకి వచ్చింది. ఆ చేప చిన్నగా ఉండడంతో రాజు దానికి జలపాత్రలో స్థానం ఇచ్చాడు. కాని ఆ చేప ఒక్క రాత్రిలోనే పెరిగిపోయింది. రాజు ఆశ్చర్యపోయాడు. ఆ చేపను పెద్ద గిన్నెలో పెట్టాడు. మరుసటి రోజు అది మరింత పెద్దదైంది. రాజు దాన్ని చెరువులో వదిలాడు. కాని ఆ చెరువు కూడా దానికి సరిపోలేదు. అప్పుడు రాజు గ్రహించాడు, ఇది సాధారణ చేప కాదు. ఇది స్వయంగా విష్ణుమూర్తే. ఆ చేప మానవ స్వరంతో పలికింది, సత్యవ్రత, నేను విష్ణువుని. త్వరలో భూమిపై ప్రళయం సంభవించబోతోంది. ఆ సమయంలో నీకు ఒక పెద్ద పడవ నిర్మించమని సూచిస్తున్నాను. ఆ పడవలో నీతో పాటు ప్రతి జీవజాతి ప్రతినిధులు, ఋషులు, విత్తనాలు, ఔషధాలు తీసుకెళ్ళు. సత్యవ్రతుడు నమస్కరించి ఆజ్ఞను అంగీకరించాడు. మెరుస్తూ వాన కురుస్తున్న మేఘం మహాప్రళయం ప్రారంభం. కొన్ని రోజుల తరువాత ఆకాశం చీకటిగా మారింది. మేఘాలు ఘోరంగా గర్జించాయి. ఆకాశం నుండి అనేక రోజులపాటు వర్షం కురిసింది. సముద్ర జలాలు పైకి ఎగసి భూమిని ముంచేశాయి. అన్ని దిశలలో నీటి సముద్రమే. అప్పుడు రాజు తన పడవలో కూర్చున్నాడు. ఆ సమయంలో మత్స్యరూపంలో విష్ణుమూర్తి మహాసముద్రం నుండి ప్రకటించాడు, తేజోవంతమైన స్వరూపంతో, బంగారు కాంతులతో మెరుస్తూ. విష్ణువు మత్స్యరూపంలో ఒక శంఖం లాంటి పెద్ద కొమ్ము కలిగి ఉన్నాడు. రాజు ఆ పడవను దానికట్టాడు. మత్స్య అవతారుడు ఆ పడవను ప్రళయ జలాలపై ఈదుతూ హిమాలయ పర్వతాల వైపు తీసుకెళ్లాడు. ఆ సమయంలో హయగ్రీవుడు అనే దుష్టుడు వేదాలను దొంగిలించాడు. మత్స్య అవతారుడు సముద్రపు లోతుల్లోకి వెళ్లి హయగ్రీవుని సంహరించి వేదాలను తిరిగి తీసుకొచ్చాడు. కొన్ని రోజుల తరువాత వర్షం ఆగింది. జలాలు తగ్గి భూమి మళ్లీ కనబడింది. రాజు మరియు ఋషులు మత్స్య దేవుని స్తుతించారు.